సంక్రాంతి అంటేనే సినీ సందడి. పెద్ద హీరోల చిత్రాలని సంక్రాంతి బరిలో దించేందుకు ప్లాన్ చేస్తారు. ఈ సంక్రాంతి కూడా అలాగే ప్లాన్ చేశారు. ఈసారి ఏకంగా 4 పెద్ద సినిమాలు బరిలోకి రాబోతూ ఉండటంతో సినీ ప్రేక్షకులు పండగగా భావిస్తున్నారు. ఈ 4 సినిమాల్లో నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ భారీ అంచనాల మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. గతంలో సంక్రాంతి బరిలో వచ్చిన బాలయ్య సినిమాలని బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్సే. 2016 సంక్రాంతికి డిక్టేటర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ తర్వాత 2017లో గౌతమిపుత్ర శాతకర్ణి అంటూ 100 చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేశారు. ఖైదీ, శతమానం భవతి చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు బాలయ్య. గత ఏడాది 2018లో జయసింహ అంటూ సంక్రాంతి బరిలో తొడగొట్టాడు బాలయ్య. ఇక ఈసారి కూడా బాలయ్య విజయడంకా మోగించబోతాడని అంతా అనుకున్నారు. కానీ ప్రీమియర్ టాక్ చూస్తే మిశ్రమ స్పందన వస్తోంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఫస్ట్ బాగా సాగదీశారని, విసుగు తెప్పించారని కొందరు అంటున్నారు. మనసుకు హత్తుకునే సన్నివేశం ఒక్కటీ లేదని చెప్తున్నారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగుందట. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం, తెలుగుదేశం పార్టీని ప్రకటించడం వంటి ఎపిసోడ్స్ బాగా అనిపించాయని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ల్యాబ్ ప్రింట్ సీన్, దివిసీమ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా ఉన్నాయని చెప్తున్నారు. కీరవాణి సంగీతం ఎంతో ఆకట్టుకుందని చెప్తున్నారు. మరి ఫైనల్ రిపోర్ట్ ఎలా ఉంటుందనేది చూడాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.